దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మ సంబంధమైన విషయములలో, అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని బట్టి బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. కొన్ని వచనాలు మనం చూసి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయములో 3వ వచనం నుంచి చూస్తే, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అటు వారిని రాళ్ళు రువి చంపవల్లని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ స్త్రీ తన జీవితంలో వ్యభిచారము చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ స్త్రీ ఏ పరిస్థితుల్లో వ్యభిచారం చేస్తుందో ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము ఆలోచిస్తే, కొంతమంది ఈమెను పట్టుకున్నారు. ఈమెను పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఈమె తప్పు చేస్తుండగా, వ్యభిచారం చేస్తుండగా ఈమెని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఏం చేస్తాడో ఆయనను పరీక్షించాలని తీసుకొచ్చారు. అలాగే ఒక విషయం గమనిస్తే, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టబడింది, తప్పు చేస్తుండగా పట్టబడింది. ఇప్పుడు వ్యభిచారం చేస్తున్న ఈ స్త్రీకి, తప్పు చేస్తున్న ఈ స్త్రీకి ఒక కష్టం వచ్చి పడింది. అంతవరకు మరి ఆమె పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఆమె ఆ రోజు వ్యభిచారము చేస్తుండగా పట్టబడింది. పట్టబడిన తర్వాత వాస్తవానికి వ్యభిచారం చేస్తున్న పురుషుని కూడా తేవాలి. వీరు ఆ పురుషుణ్ణి తేలేదు, ఇది వీరి తప్పు. అయితే ఆ స్త్రీని తీసుకొచ్చారు. రైట్. అయితే ఆ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. చూసారా, తప్పు చేస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు వద్దకు తేబడింది. ఇప్పుడు ఆ స్త్రీకి కష్టం వచ్చిందా, మేలు వచ్చిందా ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మనం చేసే తప్పుల వలన ఖచ్చితంగా మనకు శిక్ష, శాపము, సమస్యలు వస్తాయి, రావాలి. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, ఆ సమస్యలు మనం దేవుడి దగ్గరికి రావడానికి కూడా కారణమవుతాయి. అయితే ఇది ఎలా కారణమవుతుందంటే, మనం చేసిన తప్పులు మనం సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చే దాంట్లో భాగంగా మనల్ని కష్టాల్లోకి, ఎందుకంటే తప్పు చేశాం కాబట్టి కష్టాల్లోకి నడిపిస్తాడు. ఆ కష్టాలలో నుంచి మనకు పాఠం నేర్పించాలని, జీవితం మార్చాలని దేవుడు మనల్ని సమస్యల్లోకి, కష్టాల్లోకి తీసుకెళ్తాడు. కొన్ని కష్టాలు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చేసిన తప్పులు మనల్ని దోషులుగా నిలబెట్టడానికి వస్తాయి. కొన్ని కష్టాలు, సమస్యలు మనం చేసిన తప్పులను మనం దోషులుగా నిలబెట్టడానికి వస్తాయి. అయితే మరికొన్ని కష్టాలు మనం చేసిన ఆ దోషాల్లో నుండి, పాపాల్లో నుండి మంచి మార్గంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం అవుతాయి. ఆ అవకాశం దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆ అవకాశం ఏంటని మనం కనుక గమనిస్తే, చూసారా, వ్యభిచారంలో పట్టబడిన ఈ స్త్రీ ఒకవేళ పట్టబడకపోతే, ఆమె యేసు ప్రభు దగ్గరికి తేబడకపోతే ఆమె పరిస్థితి పాతలాగానే ఉండేది. ఆమెను జనాలు పట్టుకోకపోతే, ఆ కష్టం రాకపోతే ఆమె ముందు జీవితంలో ఎలాగుండేదో అలాగే ఉండేది. కానీ యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం వలన, ఒకసారి గమనించండి, ఆమె పరువు పోయి ఉండొచ్చు, ఆమె చాలా బాధపడి ఉండొచ్చు, జనాలందరూ ఆమెని ఆల్రెడీ వ్యభిచారి అంటున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం వలన ఆమెను తీసుకొచ్చేటప్పుడు కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు, ఏదైనా చేసి ఉండదు, లాక్కుని ఉండొచ్చు. మర్యాదగా ఏం తయారు కదా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని. కాబట్టి ఎంతో అవమానం చేసి ఇబ్బందులు పెడుతూ తీసుకొని ఉండొచ్చు, యేసు ప్రభు దగ్గరికి తెచ్చి ఉండొచ్చు. అయితే గుర్తుంచుకోండి, ఆమె యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని యేసు ప్రభు గమనించినప్పుడు, ఆ స్త్రీ యొక్క హృదయములో
పశ్చాత్తాపము ఆ స్త్రీ యొక్క హృదయములో తాను చేసిన తప్పుకు నిజంగా తాను తప్పు చేశానని ఒప్పుకుంటున్నట్లుగా మనకి దేవుడు యేసు ప్రభు ఆమె యొక్క పరిస్థితిని ఉన్నట్టుగా మనం గమనించగలం. ఎందుకంటే 11లో 10లో మనం గమనిస్తే యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. ఆమె హృదయములో నుంచి వచ్చిన మాట చూడండి, ప్రభువా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని ప్రభు చెప్పాడు. ఆమె హృదయం యేసును ప్రభువా అంటుంది, నా దేవా, నా రాజా అని ఉంటుంది. అంటే తన హృదయంలోకి యేసు గురించిన విశ్వాసము, తన హృదయములో తాను చేసిన పాపానికి సంబంధించిన పశ్చాత్తాపము కనబడుతుంది. తాను మార్పు నొందాలని, జీవితం తనను ఇబ్బంది పెడుతుందని తన మనసులో ఉన్నట్టుగా యేసు ప్రభు గ్రహించాడు. కనుకనే ఆమెను అమ్మ అని పిలిచాడు. 11వ వచనం, అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చూసారా, యేసు ప్రభు క్షమించడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఏంటంటే ఆమె మనసులో చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుంది. ఆమె మనసులో మంచి జీవితం బ్రతకాలన్న ప్రయత్నం ఉంది. అందుకే ప్రభువా అంటుంది, యేసును ప్రభువా అంటుంది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనమే నీతిమంతులేం కాదు. మన జీవితంలో కూడా మనం చేసిన నేరాలు ఒకసారి మనల్ని పట్టిస్తాయి. ఆ పట్టించిన నేరాల వలన మనకి కొన్ని సమస్యలు, శిక్షలు వస్తాయి. కానీ ఆ శిక్షలు, సమస్యల్లో మనం మనస్సు మార్చుకున్న సందర్భాలు, మంచి జీవితం జీవించే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు ఒకవేళ అలాంటి శిక్ష వచ్చినప్పుడు మన మీదకి మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించాడు. మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు అది అవకాశం ఇచ్చినట్టు. అంతే. ఇప్పుడు మనం మా పశ్చాత్తాపడకుండా మనల్ని ఒకవేళ ఏదైనా చంపేస్తే లేదా చనిపోతే ఏంటి పరిస్థితి? పాపంలో ఉన్నప్పుడు ఆత్మరక్షణ కలగదు, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు గమనించండి, ఈ స్త్రీ విషయంలో జరిగినటువంటి గొప్ప కార్యం. ఈ స్త్రీ పాపపు జీవితం జీవిస్తుంది, కానీ పాపపు జీవితం ఆమె ఆ స్త్రీకి సమస్యను తెచ్చింది. ఆ సమస్య యేసు ప్రభు దగ్గరికి వచ్చేటట్లు ఆమెని చేసింది. అయితే ఆ సమస్య కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు అంటే ఆ సమస్యను ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడడం కష్టం అనేది ఎందుకు అంగీకరించాడంటే ఆమెను మార్చడానికి. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు మనం ఎదుర్కొంటుంటాం. కానీ ఆ కష్టాల, నష్టాల వెనక కొన్ని కష్టాలు మనకు మేలు జరగడానికి వస్తాయి, కొన్ని సమస్యలు మనకి ముందుకు వెళ్ళడానికి వస్తాయి. దీన్ని కానీ మనం గ్రహించగలిగితే మనం దేవుడి పాదాలు ఎప్పుడు కూడా వదలం. దీన్ని మనం గ్రహించగలిగితే మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట యథార్థమైన హృదయం, విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాపం కలిగిన హృదయం, క్షమించమని అడిగే హృదయం, ప్రార్థన జీవితం మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు కృపను బట్టి మనకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు దగ్గరికి తేబడినందున ఆ స్త్రీ మారింది. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి కష్టాల పడి వచ్చినందున, ఆ సమస్య ఆ స్త్రీని అక్కడికి తీసుకొచ్చినందున యేసు ప్రభు వలన ఆమె దేవుడి వద్దకు వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వలన ఆమె ప్రేమని దేవుని బిడ్డలారా మారింది. కాబట్టి మనలో చాలామంది ఆలోచిస్తుంటారు, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు నాకు బాధలు వచ్చాయి. ఒకవేళ పాపం వలన మనం చేసిన ఆ పాపాల వలన మనకు బాధలు వచ్చి ఉంటుంది, న్యాయమే. కానీ ఆ బాధలు అంగీకరించిన దేవుడు మనల్ని మారడానికే ఆ బాధలను కూడా అనుమతిస్తాడు మన జీవితంలో. చూసారా, ఈ స్త్రీ జీవితంలో ఎలాగైతే ఆ బాధ మార్పుకు కారణమైందో, మన జీవితాల్లో కూడా ఆ స్త్రీని కాపాడిన దేవుడు మనల్ని కాపాడ్డా. మనం కూడా ఆయన బిడ్డలమే కదా, ఆ స్త్రీ కూడా ఆయన బిడ్డే. కాబట్టి ఆ స్త్రీని కాపాడిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా కాపాడుతాడు. కావాల్సిందల్లా మన హృదయంలో పశ్చాత్తాపం, కావాల్సిందల్లా మనం ప్రయత్నం చేయడం పరిశుద్ధులుగా ఉండడానికి, కావాల్సిందల్లా ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను రక్షించు, నువ్వు చెప్పినట్లు బ్రతుకుతాను, ఈ సమస్యలోంచి, కష్టంలో నుంచి ప్రభు నన్ను గట్టెక్కించు, నేను ఇంకా మంచి బ్రతుకుతాను అని ఎవరైతే మనసులో నిర్ణయించుకుంటారో అటు వారందరినీ దేవుడు కాపాడుతాడు. కాబట్టి కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు మనకు మేలుకే అవుతాయి. అయితే కావాలని మనం కష్టాలు, సమస్యలు, తప్పులు చేసి తెచ్చుకోకూడదు.